కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందండి పరిపాలన? ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా నిండుతుంది, కానీ ప్రజలకి ఎటువంటి పథకాలు అయితే అందట్లేదు. ఉచిత గ్యాస్ అన్నారు. ఆనాటి జనభూమి కమిటీలు ఏ విధంగా అయితే పథకాలు వాళ్ళకు జెండా కార్యకర్తలకు ఎవరికైతే ఇచ్చారో అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పథకాలు అనేది అందట్లేదు. అట్లాగే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలామాదుగుల్ని రెండు వర్గాలుగా చేసి విభజించినటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్రహీనుడు మరి చంద్రబాబు నాయుడు గారుగా ఉంటారు. ఎందుకంటే తన గత ప్రభుత్వంలో 1996లో ఎస్సీ వర్గీకరణ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు చేశారు. మేము ఎస్సీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అంతా అతనికి ఈ 2029 కానీ 2027లో జరిగే ఎలక్షన్కి పూర్తిగా మాలంతా యాంటీగా చేస్తాకి పక్కకు సిద్ధంగా ఉన్నారు. బాబు గారు వచ్చిన దగ్గర నుంచి బాగుందంటారా? బాబు గారు వచ్చారు, సంక్షేమం అంతా నోసిపోయింది. ఒంటెత్తు పాలన జరుగుతుంది ప్రస్తుతానికి. పథకాలు ఇస్తారని మీకు నమ్మకం ఉందా? పథకాలు ఇస్తారని అయితే మాకు నమ్మకం లేదండి. తన కమ్మ సామాజిక వర్గాన్ని, ఆధిపత్య సామాజిక వర్గాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటారు తప్ప ఎస్సీలకి అందించవలసిన పథకాలు ఏ పథకాలు కూడా నోచుకుంటారు. రెండవది, ఏదైతే సంక్షేమ నాందిని అందిస్తానని సూపర్ 6 పెట్టారో ఆ సూపర్ 6 కూడా ఇప్పుడు కూడా ప్రజలకి అందడంలో చాలా నోచుకుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మత్తత్వమైన పార్టీతో జతకట్టి క్రైస్తవుల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు చేస్తుంటే ఈ అందరూ చూస్తూ ఊరుకోరు. తిరగబడే రోజు వస్తుంది. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి పక్కన సిద్ధంగా ఉన్నారు ప్రజలు.